నీ ఎక్స్పెక్టేషన్ ఎవరైనా మీట్ చేసినప్పుడు, నిన్ను ఎవరైనా బాధపరిచినప్పుడు, ఇన్స్టెడ్ ఆఫ్ జడ్జింగ్ ద జడ్జ్మెంట్లు కాకుండా, బీ ఓపెన్ టు హియర్, ఫర్గివ్ దెమ్, బీ జెంటిల్. ఎంత మేలు చేసినా మర్చిపోతాడంట, కీడు ఒక్కడ కూడా మర్చిపోడాడు. నిన్ను పొగిడి మాట్లాడిన 100 మాటలు జ్ఞాపకం ఉండదు, ఒక మాట కూడా జ్ఞాపకం ఉండదు. తిట్టిన ఒక దూషణ మాత్రం చచ్చేంత వరకు మర్చిపో ఆ రోజు. బట్ దెన్ నువ్వు ఫలిస్తున్నావంటే ఆ రోజుని బట్టి కాదు, ఈ రోజు దేవుని యందు నువ్వు ఏమై ఉన్నావు దాన్ని బట్టి. ఇఫ్ యూఆర్ ఏబుల్ టు బి జెంటిల్, యువర్ చైల్డ్ ఆఫ్ గాడ్. నువ్వు ఫలిస్తావు. బీ జెంటిల్. మీరు చెప్పింది అన్నలా ఒప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మానవుడు పర్స్పెక్టివ్స్ వేరు. మీరు నన్ను చూస్తాం వేరు, నేను మిమ్మల్ని చూస్తాం వేరు. నేను ఇటు నుంచి చూసేటప్పుడు నాకు కనబడే రైట్ వేరు, మీరు నాకు కనబడే లెఫ్ట్ వేరు, మీరు చూసినప్పుడు మీ రైట్ వేరు. లిఫ్ట్ యువర్ రైట్ హ్యాండ్ అంటే మీరు ఎత్తేది వేరు, నేను ఎత్తేది వేరు. ఆపోజిట్ లో ఉంటాను. నేను తప్పయ్యానా? కాదు. జస్ట్ బికాస్ యూ డెంట్ సీ మై పర్స్పెక్టివ్ వేర్ డిఫరెంట్, అంతే. బట్ బీ అండర్స్టాండింగ్, బీ జెంటిల్, లెర్న్, హియర్, టాక్, టీచ్ విత్ జెంటిల్నెస్. చెప్పు, అయ్యా నేను ఇట్లా ఉన్నాను కాబట్టి నీకు అర్థం కాలేదు, నువ్వు తప్పు అంటే ఎవడో రైట్ లేడు, అంతా తప్పే. సో దేవుడు కోరేది ఒకటేనండి, ఫలించాలని ఆశపడుతున్నాడు.